ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, సిర్పూర్, లింగాపూర్ మండలాల్లో జాతీయ ఎస్సీ ఎస్టీ సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా దళిత ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణ బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఈ బంద్కు తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. జైనూర్, కొమరం భీం చౌక్ వద్ద ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో ఎవరికి న్యాయం జరగదని దళిత సంఘాల నాయకులు కాంబ్లే అశోక్ తెలిపారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ను కేంద్ర ప్రభుత్వం తొంగలో తొక్కుతుందని విమర్శించారు. నేడు ఎస్సీ ఎస్టీ సమాజంలో వర్గీకరణ విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తప్పుపడుతున్నామన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎస్సీలోని 60 ఉపకులాలు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏకపక్షంగా నిర్ణయాన్ని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు దళిత సంఘంలో చిచ్చు పెట్టే కార్యక్రమము ఈ యొక్క సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టులో జడ్జిలు కూడా బ్రహ్మనిజంగా ఉండి ఏకపక్షంగా ఇదైతే వివరణ ఇచ్చారో అది సరికాదంటున్నాము. సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4-5 సంఘాలకు సంబంధించిన జడ్జిలు ఉండి అందరూ కూడా 7 జడ్జిల ధర్మాసనం ఏదైతే ఉందో వెనుక తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ విధంగా భారతదేశంలో ఈరోజు ఎస్సీ సమాజానికి జరిగిన అన్యాయం రేపు బీసీ సమాజానికి కూడా జరగబోతుంది. త్వరలోనే అదేవిధంగా మైనారిటీ సంఘాలకు కూడా ఈ అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే ఆర్టికల్ 341 ప్రకారము ఎస్సీ సమాజంలో వర్గీకరణ జరిగింది, రేపు బీసీలో కూడా జరుగుతుంది, అదేవిధంగా మైనారిటీలో కూడా జరుగుతుంది. ఆ రోజు ఒకరినొకరు కత్తులతో పొడుచుకుని సచ్చే ప్రమాదం ఉంది. భారతదేశం ప్రమాదంలో ఉంది. కాబట్టి భారతదేశ పౌరులుగా అందరూ కూడా కలిసిమెట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ